अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాట యొక్క సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. మనం నిన్న అనే సూత్రం చెప్పుకున్నా. తర్వాత సారీ అంటే ముందు సూత్రం ఉందండి. లుపి యుక్తవద వ్యక్తి సూత్రం చెప్పి పదవి విభాగం నుంచి ఏమనువదిత్తి వస్తుంది? జీ వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. తద్దిత లుకి లుక్ తద్దిత లుకి రెండు పదాలు ఉన్నాయి. అందులో కేవలం తద్దిత లుకి అనే పదానికి అనువదిత్తి వస్తుంది ఇక్కడ. అంటే పక్క సూత్రం వరకే వస్తుంది. దీనికి అనువదిత్తి ఎంతవరకు? తద్దిత లుకి అనువదిత్తి 1 2 50 1 2 50 తక్ జాతి హే అంటే పక్క సూత్రం వరకే వస్తుంది అనువదిత్తి. మరి అంతకన్నా ముందుకు వెళ్ళేది అనమాట. కొన్నిటికి ముందు వెళ్ళిపోతుంటే అది మనకు ఏ సూత్రం యొక్క అనువదిత్తి, ఏ పదం యొక్క అనువదిత్తి ఏ సూత్రం వరకు వస్తుంది, ఎంతవరకు వెళ్తుంది అని మనకు కిందనే తెలియజేస్తూ ఉంటాయండి. మనకు సూత్రం ఇక్కడ సంకేతం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కనిపించినట్టు కదా. సో ఈ తదిత లుకి అనువదిత్తి పక్క ఇద్గోన్యాహ అనే సూత్రంలో మాత్రమే వస్తుంది. చూడండి, ముందు పదవి భాగం చూద్దాం. ఇద్గోన్యాహ ఇది సూత్రం. మనకు దీంట్లో రెండు పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన దాంట్లో విభక్తి ఏంటి నిర్ధారిద్దాం. ఇత్ ప్రథమా విభక్తి ఏకవచనం. ఇత్ అనేది ఏంటి? ప్రథమా విభక్తి ఏకవచనం. గోన్యాహ గోన్యాహ ఇదేంటి? షష్ఠి విభక్తి ఏకవచనం. గోన్యాహ అనేది ఏంటి? షష్ఠి విభక్తి ఏకవచనము. ఓకే, ఇప్పుడు అనువదిత చూడండి. అనువదిత వస్తే పైనుంచి తదిత లుకి అనువదిత వస్తుంది. అది తదిత లుకి అనే పదము ఇత్ గోన్యాహ ఈ మూడు పదాలను తీసుకొని మనం సూత్రార్థం చెప్పాలి. ఈ మూడు పదాలను తీసుకొని సూత్రార్థం చెప్పాలి. అది ఏ రకంగా ఉంటుందో చూడండి, గమనించండి. స్లైడ్ ఉందా? అర్థ ఏమంటుంది సూత్రం? తద్దిత లుకి సతి. ఎందుకంటే పైన అనువదిత వస్తుంది కదా. ఇక్కడ పైన విధంగా ఇక్కడ అదే విధంగా చెప్పాడు. తద్దిత లుకి సతి అంటే తద్దిత ప్రత్యయం లుక్ అయినప్పుడు. తద్దిత లుకి అంటే చెప్పుకున్నాం తద్దిత లుక్, తద్దిత ప్రత్యయ లుక్, తద్దిత లుక్ అని చెప్పుకున్నామట. అదే ఇక్కడ తీసుకోవాలి. తదిత లుక్ తదిత లుక్ అని చెప్పి చెప్పుకున్నాం. తస్మిన్ తదిత లుకి
అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చింది తద్దిత లుకి సతి అంటే తద్దిత ప్రత్యయానికి లుక్కు చేసినప్పుడు తద్దిత ప్రత్యయానికి లుక్కు చేసినప్పుడు గోని శబ్దస్య ఇకారాదేశో భవతి. ఏంటండి తద్దిత ప్రత్యయానికి లుక్కు చేసినప్పుడు ఏమవుతుందంట గోని శబ్దానికి ఇకార ఆదేశం అవుతుందంట. ఇది సూత్రం చెప్పింది. ఇద్ గోన్యాహ అంటే పై సూత్రానికి ఇది అదే అర్థం ఇంకో రకం చెప్పిందంట. పై సూత్రం చెప్పింది తద్దిత లుకి సతి ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతి. ఉపసర్జన పెట్టి స్త్రీ ప్రత్యయం అయితే దానికి లుక్ చేస్తా అంటుంది. ఇదేమంటుంది తదిత లుక్ అయినప్పుడు స్త్రీ ప్రత్యయం లుక్ చేస్తా అని చెప్పలేదు. అక్కడ ఏదైతే స్త్రీ ప్రత్యయం ఉందో దానికి నేను ఇకారం చేస్తాను అంటున్నామట. ఏం చేస్తామట పై సూత్రం చెప్పింది తద్దిత ప్రత్యయం లుక్ అయినప్పుడు అంతకంటే ముందు ఒకవేళ స్త్రీ ప్రత్యయ శబ్దం ఉంటేనా ఉపసర్జన స్త్రీ ప్రత్యయం ఉంటేనా దానికి లుక్ అది కూడా లుక్ అయిపోతుంది చెప్పింది. కానీ ఇదేమంటుంది లేదండి తదిత ప్రత్యయ లుక్ అయినప్పుడు స్త్రీ ప్రత్యయం లుక్కే కాదు ఒక గోని శబ్దంలో మాత్రం లుక్ కాదు. ఆ గోని శబ్దానికి ఇంకా ఇకార ఆదేశం అవుతుంది. ఏం చెప్పింది తదిత ప్రత్యయానికి లుక్ చేసినప్పుడు ముందుండే స్త్రీ ప్రత్యయానికి పై సూత్రం ప్రకారంగా లుక్ అయిపోతుంది. కానీ ఒక గోని శబ్దం మాత్రం ఏం శబ్దం అండి ఒక గోని శబ్దం మాత్రం గోని స్త్రీ ప్రత్యయం ఉందన్నమాట. గోని దీర్ఘీకారం మనకు ఇక్కడ శబ్దంలో కనిపిస్తుంది సూత్రార్థంలో కనిపిస్తుంది. గోని దీర్ఘీకారం ఉంది. ఇది కూడా స్త్రీ ప్రత్యయంతో తయారైనండి స్త్రీ ప్రత్యయం ద్వారా తయారైన శబ్దం అట. సో ఇది కూడా లుక్ కావాలి కదా పై సూత్రం ప్రకారంగా. కానీ ఈ సూత్రం ఏం చెప్పింది గోని శబ్దస్య ఇకార ఆదేశం పోదు. కానీ గోని శబ్దానికి మాత్రము లుక్ కాకుండా ఆ స్త్రీ ప్రత్యయంలో ఉండే దీర్ఘ ఇకారానికి హ్రస్వ ఇకారం చేస్తుంది. ఇకార ఆదేశం భవతి అని చెప్పింది. ఇకారం ఆదేశంగా వస్తుంది. అదే ఇప్పుడు పక్కన పూర్వ సూత్రే లుకి ప్రాప్తే పూర్వ సూత్రం లుక్ తదిత లుకి సూత్రం ప్రకారంగా పూర్వ సూత్రం ద్వారా లుకి ప్రాప్త లుక్ ప్రాప్తమైనప్పుడు తద్ అపవాద దానికి అపవాదం అంటే పై సూత్రానికి అపవాద సూత్రం ఇది. తద్ అపవాద ఇకారో విధీయతే. ఏం చేస్తుంది దానికి అపవాద సూత్రం ఇకారం విధించామట. ఇకారో విధీయతే ఇకారము విధానం చేశామన్నమాట. ఓకేనా ఇది ఈ సూత్రం యొక్క అర్థమైందండి. పై సూత్రం ప్రకారంగా గోని శబ్దంలో ఉండే స్త్రీ ప్రత్యయానికి కూడా లుక్ ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చి చెప్పింది ఏంటి ఒక గోని శబ్దానికి మాత్రము ఇకార స్త్రీ ప్రత్యయానికి లుక్ కాకుండా ఆ స్త్రీ ప్రత్యయంగా ఇకారం ఆదేశం అవుతుంది అన్నమాట. దీర్ఘ ఇకారానికి హ్రస్వీకారం ఆదేశం చేస్తాం. ఓకే సో ఈ రకంగా ఈ సూత్రం అర్థం చెప్పింది. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు పంచగోని దశగోని ఇది రెండు ఉదాహరణ ఇచ్చామన్నమాట. పంచగోని దశగోని నేను చెప్పిన పంచశస్కులి 5 పూరిలతో కొన్నటువంటి వస్తు పదార్థం అయితే దాన్ని పంచశస్కులి అంటాము. అలాగే ఇక్కడ కూడా పంచగోని 5 గోని సంచులతో 5 గోని సంచులను అమ్మి కొనబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో పదార్థం ఏదైతే ఫలం ఏదైతే ఉందో పండు ఏదైతే ఉందో ఏం తీసుకోవచ్చు పండ్లు పలహారాలు ఏమేమి తీసుకోవచ్చు అంటే 5 గోని సంచులు అమ్మడం ద్వారా ఆ డబ్బుతో ఏదైతే వస్తువు పదార్థం పండ్లు పలహారాలు ఏవైతే కొన్నామో ఆ వస్తువు ఆ పదార్థాన్ని పంచగోన్యాహ ఆ వస్తువుని పంచగోన్యాహ అని అంటారన్నమాట. ఓకేనా పంచగోని అంటాం. దాన్ని ఏమంటాం పంచగోని. అలా గోని అని చెప్పాను మొన్న చర్చించాం మనం. గోని అంటే గోని సంచి అని చెప్పి మీరు చెప్పారు. సో అలాగే దశగోని దశభి గోనిభి క్రీతం దశగోని అంటే 10 గోని సంచులను అమ్మడం ద్వారా ఏదైతే వస్తువు కొన్నామో ఆ గోని సంచులు అమ్మడం ద్వారా ఏదైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బు ద్వారా కొనేటువంటి వస్తువును దశగోని అంటాం. పంచగోని ఆ రకంగా పిలుచుకుంటాం. ఇవి ఉదాహరణలు. ఓకే సో ఇక్కడ గోని శబ్దం ఏంటంటే గోణ శబ్దం చేత జాన పద కుండ గోణ అనే సూత్రం ప్రకారంగా ఆవాపన్ అర్థంలో గీస్ ప్రత్యయం వచ్చిందండి. ఏ శబ్దం ఆవాపన అర్థంలో గీస్ ప్రత్యయం తీసుకొచ్చి గోని శబ్దం తయారైంది. ఇక చూపిస్తున్నాడు గోని శబ్దం స్త్రీ ప్రత్యయమా కాదా. ఇక్కడ గోణ అనే శబ్దం చేత పుల్లింగ శబ్దం చేత జాన పద కుండ గోణ ఇక గోణ శబ్దం వచ్చింది. ఆ గోణ శబ్దంతో స్త్రీ ప్రత్యయం స్త్రీని చెప్పడం కోసం గీస్ ప్రత్యయం వచ్చిందని చెప్పి ఈ సూత్రంలో గీస్ ప్రత్యయం చేసి ఉంటేనే గోని శబ్దం తయారైంది. ఆ గోని శబ్దం మనం ఇక్కడ తీసుకున్నామాట. ఓకేనా ఆ గోని శబ్దం ఇక్కడ తీసుకోవాలి. అది ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా వస్తుంది గీస్ ప్రత్యయం వస్తుందని చెప్పాడనమాట. దానికే ఆ గీస్ ప్రత్యయం వచ్చిన ప్రత్యయానికే
మన ప్రకృతి సూత్రం పరిస్థితం ప్రకారంగా లుక్ చేయకుండా దానికి ఏం చేశారు, ఇకారం ఆదేశం చేశారు. ఓకేనా? సో అది ఎలాగో మనం రూపసిద్ధి చూస్తే తెలిసిపోతుంది. ఏంటంటే పంచగోణి దశగోణి, ఇది ఇంత ముందుకు మనం చూసామండి. మొదటి అధ్యాయం మొదటి పాదంలో మనం అక్కడ పంచగోణి దశగోణి రూపసిద్ధి చూసాము. అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం, గమనించండి. స్లైడ్ మార్చండి ఉంటేనా. ఇది ఎక్కడుంది, ఎక్కడ చూసుకోవాలి మనము? ఇక్కడ లాస్ట్ ఇచ్చాండి, సిద్ధి పరిశిష్టం 1:1:51 చూడండి. దేకే అంటే చూడండి ఎక్కడ ఉందంట, 1వ అధ్యాయము 1వ పాదం 51 పరిశిష్టంలో ఈ సూత్రానికి పరిశిష్టంలో అక్కడ ఇచ్చామంట. పంచగోణి దశగోణి రూపసిద్ధి అక్కడ ఇచ్చారు అని అంటున్నారు. అది మనం చూద్దామండి. చూడండి స్లైడ్ మీద. గమనించండి, ఇక చూడండి కనిపిస్తుంది స్లైడ్ మీద. పంచగోణి ఇదేంటి ఉదాహరణ ఏంటి మనకు? ఇది అలోంత్యస్య అనే సూత్రం చెప్పుకుంటప్పుడు అక్కడ ఉదాహరణ చెప్పుకున్నామండి. అలోంత్యస్య అనే సూత్ర ఉదాహరణ చెప్పుకుంటప్పుడు ఈ ఉదాహరణ అక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూపించుకోవచ్చు, ఈ సూత్రంలో కూడా ఈ ప్రయోగించబడుతుంది, కానీ ఇది కూడా వచ్చేస్తున్నమాట. ఓకే, చూడండి పంచగోణి, దీనికి విగ్రహవాక్యం ఏంటివి? పంచభిః గోణీభిః క్రీతః, కొనబడింది. పంచభిః 5 సంచుల ద్వారా, బహువచనం కదా. గోణిభిః 5 ఏంటివి? గోణిభిః, పంచభిః గోణిభిః 5 గోణి సంచుల ద్వారా కొనబడి, క్రీతః కొనబడింది ఏదైతే ఉందో దాన్ని పంచగోణి అంటాము. కొనబడినటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో, పండ్లు పలహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచగోణి అంటాము. ఇది విగ్రహవాక్యం. పంచభిః తృతీయ విభక్తి బహువచనం, గోణీభిః తృతీయ విభక్తి బహువచనం. విగ్రహవాక్యంలో తృతీయ విభక్తి బహువచనం విడగొట్టుకున్నాం కాబట్టి అలౌకిక విగ్రహవాక్యం, దీన్ని శాస్త్రీయ విగ్రహవాక్యం కూడా అంటామట. అలౌకిక విగ్రహవాక్యంలో మనం తృతీయ విభక్తి బహువచనం ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏంటి మూల శబ్దం ఏంటి? పంచన్, దాంట్లో బిస్ తెచ్చుకుంటే పంచభిః తయారైందంట. అదే మనం విడగొట్టుకున్నాం. ఇక్కడ పంచన్ మూల శబ్దం, తృతీయ విభక్తి బహువచనంలో టా భ్యాం బిస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. తర్వాత ఏంటి? గోణీభిః కదా, ఇది కూడా గోణీ, దీనికి ఈ కారణం చూడండి, గోణీ ప్లస్ బిస్. గోణి శబ్దం డైరెక్ట్ గా తయారు చేసినటువంటి మనం శబ్దమే తీసుకున్నాం, గోణి స్త్రీలింగ శబ్దం తీసుకున్నాం. ఓకే, గోణి బిస్. ఇప్పుడు చెప్పాను పైన మనం ఇంత ముందుకే, గోణ అనే శబ్దానికి జానపద కుండ గోణ భాగ నీల అనే సూత్రం ప్రకారంగా గీస్పత్తిని తెచ్చుకున్నామండి. గీస్పత్తిని తెచ్చుకుంటే గోణి శబ్దం తయారైంది అనమాట. ఆ గోణి శబ్దం ఇక్కడ తీసుకున్నాం, స్త్రీలింగ శబ్దం డైరెక్ట్ గా తయారు చేసిన శబ్దమే ఇక్కడ తీసుకున్నాం. అందుకే గోణి బిస్. ఇవి మనకు అలౌకిక విగ్రహవాక్యంలో విభక్తులు శాస్త్రీయ విగ్రహ ప్రకారంగా మనం అలాగా భిన్నంగా చూపించాడు. పంచన్ బిస్, గోణి బిస్. ఇప్పుడు ఇక్కడ తద్ధితార్థోత్తర పద సమాహారేచ, తద్ధితార్థోత్తర పద సమాహారేచ, తద్ధితార్థోత్తర పద సమాహారేచ. ఈ సూత్రం వచ్చి ఏం చెప్పింది? తద్ధితార్థోత్తర పద సమాహార, తెలుసు కదా. ఉత్తరపదం పక్కన ఉంటేనా మనకు సమాసం చేస్తుందండి, తత్పురుష సమాసం చేస్తున్నమాట. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఉత్తర పదే పదతః సమాహారే అభిధేయే తత్పురుష సమాసో భవతి అని చెప్పి మనకు సమాసం చేసింది అన్నమాట. ఓకేనా? సో ఉత్తర పదం కూడా పక్కన ఉంది, సమాహారంగా అభిధేయవాచక ఉంది, శబ్దం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ సూత్రం ప్రకారం సమాసం చేశాం. అంటే పంచన్ బిస్, గోణి బిస్ అనే అనే పదాలకు, భిన్న పదాలకు ఈ సూత్రం ద్వారా సమాసం చేశాం. సమాసం తెలుసు కదా, సమాసం చేస్తాం. భిన్న పదాలను ఒకే పదాన్ని కలపడం కోసం సమాసం చేస్తాం. కాబట్టి తద్ధితార్థోత్తర పద సమాహారేచ, సమాహార అభిధేయవాచకం ఉంది కాబట్టి, ఉత్తర పదం ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం సమాసం చేశాం. సమాసం చేసి ఏంటి తెలుసు కదా, ఎవరు వస్తారు? తద్ధిత సమాసాశ్చ. నువ్వు ఎవరికైతే సమాసం చేసావో దానికి నేను మళ్ళీ ప్రాతిపదికని పేరు పెడతాను అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టింది అన్నమాట. ఓకే, సో పంచన్ బిస్, గోణి బిస్ ఈ సమాసానికి మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. వీటిని పేరు నామకరణం చేశాం. మళ్ళీ ప్రాతిపదికం పేరు ఏం లాభం వచ్చింది? సరే, సమాసం చేసుకోవడం ఏం లాభం వచ్చింది? ప్రాతిపదికం పేరు పెట్టుకోగలిగాము. మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టుకో ఏం లాభం వచ్చింది? ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వలన సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసింది. ప్రాతిపదిక అవయవస్య సుపహల్యుకు పోతుంది. ప్రాతిపదికంలో ఉండే సుప్పులు ఉంటేనే ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు లుక్ అయిపోతుంది. ప్రాతిపదికం ఉండే సుప్పులకు ఏమవుతుంది? లుక్ అవుతుంది అని చెప్పిందన్నమాట. ఓకే, లుక్ అంటే ఏమిటి? కనిపించకుండా చేయడం.
ప్రత్యయస్య లుక్ స్లు లుప అనే సూత్ర నియమం ప్రకారంగా ఈ రెండింటికి లుక్ చేసామండి, కనిపించకుండా చేశాం. ఓకేనా? అందుకే 2 బిస్లు వెళ్ళిపోయాయి. అప్పుడు ఏమవుతుంది? పంచన్ బిస్, పంచన్ బిస్. ఈ పంచంలో ఉండేటువంటి నకారానికి నలోపహ ప్రాతిపదికాంతస్య నియమం ప్రకారంగా పంచం ఒక ప్రాతిపదికము, అంత్యం నకారం ఉంది కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య నకారస్య లోపభవతి. కస్య? ప్రాతిపదికాంతస్య. ప్రాతిపదికాంతస్య నకారస్య లోపభవతి. ప్రాతిపదికంలో ఉండేటువంటి నకారానికి లోపం అవుతుంది. అందుకే పంచంలో ఉండే నకారం తీసేస్తాం. అప్పుడు ఏం మిగిలింది? పంచ గోణి. ఈ బిస్ ముందే తీసేసాం కదా, సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా ఏమింది? పంచ గోణి. ఇది మిగిలినాడు. ఇప్పుడు తేన క్రీతం అనే సూత్రం ప్రకారం క్రీతం కొనే అర్థంలో యథావిహిత ప్రత్యయం తెచ్చుకో. నీకు ఏ ప్రత్యయం కావాలని లక్షిద్ది అనుకారంగా ఏ ప్రత్యంగా ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. యథావిహిత ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. తేన క్రీతం క్రీత క్రీత ఇది ఏతస్మిన్ అర్థే యథావిహిత ప్రత్యయో భవతి. కొనే అర్థంలో నీకు యథావిహితమైన ప్రత్యయం అంటే ఎక్కడ ఏ విధంగా విధించబడిందో ఆ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. సో ఏ ప్రత్యయం విధించబడింది? కొనే అర్థంలో. ఇది క్రీతం అనే కొనే అర్థంలో ప్రత్యయం వస్తుంది చెప్పిపోయింది. కానీ ఏ ప్రత్యయం వచ్చి చెప్పలేమట. ఆ అధికారంలో ఏముంది? పక్కన ఇచ్చాడు. ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణార్థక్. ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణార్థక్ అనే సూత్రం ప్రకారంగా సంఖ్య ఉంది కదా, పంచభి గోణిభి, ఈ సంఖ్యావాచ శబ్దం అంట. ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణార్థక్ అనే సూత్రం ప్రకారంగా మనకు టక్ ప్రత్యయం వచ్చిందండి. ఏ అర్థంలో వచ్చింది టక్ ప్రత్యయము? తేన క్రీతం. క్రీతం కొనే అర్థంలో వచ్చింది, కొనబడే అర్థంలో వచ్చిందన్నమాట. ఇప్పుడు మాకు అదే కావాల్సింది. పంచభి గోణిభి క్రీతం, 5 గోణ సంచులుగా కొనబడింది. ఏంటి? ఆ వస్తువు. ఆ వస్తువుని చెప్పడం కోసము మనం క్రీతార్థంలో ప్రత్యయం తెచ్చుకోవాలన్నమాట. అదే అర్థాన్ని తెలియచేయాలంటే అదే అర్థంలో అటువంటి ప్రత్యయం తెచ్చుకోవాలి. అటువంటి అర్థాన్ని చెట్టు ప్రత్యయం తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ టక్ ప్రత్యయంకి ఏ అర్థము? కొనబడింది అనే అర్థంలో టక్ ప్రత్యయం వచ్చింది. అందుకే పంచగోణి టక్. ఈ టక్ ఏంటి? తద్దిత అధికారంలో ఉంది కాబట్టి తద్దితా అనే నియమం ప్రకారంగా దానికి టక్ ప్రత్యయానికి తద్దిత సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. ఏం పేరండి? తద్దిత సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. సరే, తద్దిత సంజ్ఞాన్ని పేరు పెట్టగానే ఏమొస్తుంది? తద్దిత సంజ్ఞాన్ని పేరు పెట్టగానే సంఖ్యా పూర్వో ద్విగు ఒక తదిత పేరు పెట్టుకున్నాం. తర్వాత ఏమైంది? పంచశబ్దం పూర్వంలో ఉంది కాబట్టి సంఖ్యా పూర్వో ద్విగు అనే సూత్ర నియమం ప్రకారంగా సంఖ్యా పూర్వో ద్విగు, సంఖ్యాపదం పూర్వంలో ఉంటే దానికి ద్విగు సంజ్ఞాన్ని పేరు వస్తుంది. సంఖ్య అనేది పూర్వంలో ఉంటే దానికి ద్విగు సంజ్ఞాన్ని పేరు వస్తుంది. ఓకేనా? పంచ పూర్వపదము, గోణి ఉత్తర పదం. ఉత్తర పదం అంటే పూర్వపదానికి పూర్వపదంలో సంఖ్యావాచ శబ్దం ఉంటే దానికి సంఖ్యా పూర్వో ద్విగు, సంఖ్యాపదం పూర్వపదంలో దానికి ద్విగు సంజ్ఞాన్ని పేరు వస్తుంది. కాబట్టి ఈ పంచగోణి అనే పదానికి ద్విగు సంజ్ఞాన్ని పేరు పెట్టాము. ద్విగు అని పేరు పెట్టాము. ఏం పేరు పెట్టాము? ద్విగు అని పేరు పెట్టామండి. సో ద్విగు అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది వెంటనే చూడు. ప్రతి సూత్రం ఒక వచ్చి పనిచేస్తుందంటే దానికి ఏదో కారణం ఉంది. కారణం లేకుండా ఏ సూత్రం రాలేదు. మనకు సమాసం చేసుకున్న ప్రాతిపదిక అయిపోయింది, ప్రాతిపదికం చేసుకున్న సుప్లుక్ అయిపోయాయి. ఓకేనా? సుప్లుక్ కావడం తర్వాత మళ్ళీ నలోపహ ప్రాతిపదికం కాబట్టి నకారాన్ని లోపం చేశాం. ఇక్కడ మళ్ళీ పంచశబ్దం పూర్వపదం ఉత్తర పదం ఉండే కాబట్టి పూర్వంలో సంఖ్యావాచ శబ్దం ఉంటే నేను ద్విగు సంధ్య చేస్తానని చెప్పి సంఖ్యా పూర్వ ద్విగు వచ్చి చెప్పిందన్నమాట. సో ద్విగు సంధ్య పేరు ఏం లాభం వచ్చింది? అద్యర్థ పూర్వ ద్విగో లుగ సంధ్య, ద్విగు శబ్దం వచ్చి సూత్రంలో గమనించింది. అది అర్ధ పూర్వ అధ్యర్థ పూర్వ ద్విగో లుగు సంధ్యాయం. ఇది మనం మొన్న చూసే సూత్రం వచ్చింది. అధ్యర్థ పూర్వ ద్విగో లుగ సంధ్యాయం, ద్విగు శబ్దం వచ్చినమాట. ద్విగు సంధ్య అని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి పక్కన తద్దిత ప్రత్యయానికి లుక్ అవుతుంది. సంధ్యా విషయం వదిలిపెట్టి లుక్ అవుతుంది అని చెప్పేసి ఈ సూత్రం చెప్పిందన్నమాట. ఓకేనా? తద్దిత ప్రత్యయం ఏమవుతుందంట? లుక్ అయిపోతున్నాడు. ఇక్కడ టక్ తద్దిత ప్రత్యయం కదా, 4వ అధ్యాయంలో ఉంది కాబట్టి దీనికి లుక్ చేశాం. ఏం చేశామండి? టక్ ప్రత్యయానికి లుక్ చేశాం. ఎప్పుడు? ద్విగు సంధ్య అని పేరు పెట్టిన ప్రాతిపదిక ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి పక్కలో తద్దిత ప్రత్యయం టక్ ఏదైతే ఉందో దానికి లుక్ చేశాం. లుక్ అంటే ఏమవుతుంది? ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అనే సూత్ర నియమం ప్రకారంగా లుక్ అయిపోతుంది. టక్ తొలగించేస్తాం. అప్పుడు ఏం మిగిలింది? మళ్ళీ పంచగోణి, అది మిగిలిపోయింది. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుందండి. ఏది? మన అంత ప్రకృతి సూత్రం కాదు, మనం ముందు చెప్పిన సూత్రం. లుక్ తద్దిత లుకి ఏమంటుంది? తద్దితస్య లుకి సతి ఉపసర్జన శ్రీ ప్రత్యాంతస్య లుక్ పోతి.
ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, తద్దిత ప్రత్యయం లుక్ అయితేనే వెంటనే స్త్రీ ప్రత్యయంలో ఉండే ఉపసర్జన స్త్రీ ప్రత్యయంలో ఉండే స్త్రీ ప్రత్యయం లుక్ అయిపోతుంది. ఉపసర్జన స్త్రీ ప్రత్యయానికి కూడా లుక్ అయిపోతుంది అని చెప్తున్నమాట. తద్దిత ప్రత్యయం లుక్ చేసినామంటే సూత్రం రెడీగా ఉంటుంది. కానీ దానికి అపవాద సూత్రము లుక్ తదిత లుక్ అనే సూత్రాన్ని బాధించి దాన్ని నిలబెట్టేసి దీనికంటే బలమైన సూత్రము మన ప్రకృత సూత్రం వస్తుంది. ఇద్గోన్యాహ జీ కరెక్ట్ అని మాట. తదిపత్యం లుక్ చేశాము కాబట్టి స్త్రీ ప్రత్యయం లుక్ అవుతుంది పై సూత్రం ప్రకారంగా. కానీ ఒక గోని శబ్దంలో మాత్రము, అందుకే మహర్షి పాణి విశిష్టంగా సూత్రం రచించారు అన్నమాట. ఇక్కడ మహర్షి పాణి గోని శబ్దంలో మాత్రము లుక్ కాకూడదు, పై సూత్రం ప్రకారం లుక్ అవుతుంది అన్నమాట. అక్కడేం నియమం చెప్పలేదు కదా, దీనికి అవుతుంది దీనికి కాలేదని చెప్పలేదు కదా. కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారం పైన ఒక ఏదైనా కానీ తద్దిత ప్రత్యయం లుక్ అయ్యేమంటేనే స్త్రీ ప్రత్యయం ఉంటే ఏదైనా కానీ దానికి లుక్ అయిపోతుంది, ఆ నియమం ప్రకారం లుక్ అవుతుంది. కానీ అది ఇష్టం లేదు మహర్షి పాణినికి. కాబట్టి ఏం చెప్పాడు, ఇద్ గోన్యా అని సూత్రాన్ని రచించారన్నమాట. చెప్పాడు లుక్ తద్దిత లుకి సతి, తద్దిత ప్రత్యయం లుక్ అయినప్పటికీ కూడా గోని శబ్దస్య మాత్రం ఇకార ఆదేశం అవుతుంది. గోని శబ్దంలో మాత్రం ఇకార ఆదేశం అవుతుంది. అక్కడ స్త్రీ ప్రత్యయం లుక్ అవుతుంది చెప్పలేదు, కానీ గోని శబ్దస్య ఇకార ఆదేశం అవుతుంది చెప్పాడు. గోని శబ్దానికి మాత్రము ఇకార ఆదేశం అవుతుంది చెప్పి ఈ సూత్రం చెప్పినాడు. కాబట్టి దానికంటే పై సూత్రానికి బలమైన సూత్రం కాబట్టి అంటే దాన్ని నిలబెట్టేస్తున్నాడు. ఆ చెప్పిన నియమానికి లేదా గోని శబ్దంలో మాత్రము ఇకార ఆదేశం, గోనిలో స్థితి దీనికి ఇకారానికి ఇకార ఆదేశం చేసింది. ఇకార అంటే హ్రస్వ ఇకార ఆదేశంగా వచ్చిందన్నమాట. కాబట్టి ఇది ఈ ప్రకృత సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకేనా. లుక్ తైత లుక్కి వచ్చేసి మొత్తానికి గోనిలో ఉండే దీర్ఘ ఇకారానికి లోపం చేస్తా అంటే లేదండి, గోని శబ్ద ఇకార ఆదేశం అవుతుందని చెప్పి మన ప్రకృత సూత్రం వచ్చి నిలబెట్టేసింది. లుక్ తదిత లుక్ అనే సూత్రాన్ని నిలబెట్టేసి ఏం చేసింది, ఈకార ఆదేశం చేసింది, అంటే అరస్వ ఈకార ఆదేశం చేసింది. అప్పుడు ఏమైపోయింది, పంచగోణి అనేది పంచగోణిగా మారిపోయింది. ఏమైపోయింది, పంచగోణి అనే శబ్దం అయిపోయింది పంచగోణిగా మారిపోయింది అన్నమాట. ఏమైపోయింది, పంచగోణి హ్రస్వంగా మారిపోయింది. ఓకేనా. పంచగోణి చూడండి, ఇక్కడ పంచగోణి హ్రస్వంగా వచ్చింది. ఓకేనా. ఇక్కడ పంచగోణి హ్రస్వం అయిపోయింది, పంచగోణ్ ప్లస్ ఈ పంచగోణి అంటే ముందుగా ఇకార. ఇప్పుడు గోని శబ్దానికి ఇకారాశంకి లుక్ కాకుండా ఏమైపోయింది, ఇకారం వస్తుందని చెప్పింది, హ్రస్వ ఇకారం వచ్చేసింది. అంటే పంచగోణి అయిపోయింది, హ్రస్వ ఇకారం వచ్చేసింది. కానీ ఇక్కడ సందేహం వచ్చింది మళ్ళా. ఇకార ఇప్పుడు మన ప్రకృతి అలం చేసే సూత్రం కాబట్టి ఈ ఇకార ఆదేశం ఎక్కడ వస్తుంది, గోని ఆదేశం బహుతని చెప్పింది. ఇద్ గోన్యాహ లుక్ తదిత లుకి సతి, తదిత ప్రత్యయ లుకి సతి గోని శబ్ద ఇకార ఆదేశం బహుతని చెప్పాం. గోని శబ్దానికి ఇకార ఆదేశం వస్తుంది చెప్పాం. కానీ గోని శబ్దం ఎందుకు వస్తుంది, గోకి వస్తుందా, నాకి వస్తుందా, ఈకి వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి నియమం కోసం అలోంత్యస్య. గోని శబ్దానికి ఇకారాదేశం అంటే గోని అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిం గోని శబ్దస్య అంతిం అల్ ప్రత్యయస్య అంటే అంతిమ అల్ ప్రత్యాహారస్య ఇకారాదేశం ఒకటి. అంతిమల్ ఏంటి, గోనీలో అంతిమల్ ఇకారం, దీనికి గోనీలో దీనికి ఇకారం, ఆ స్వరానికి ఇకారాదేశం అవుతుంది. అంటే దీనికి ఇకారానికి హ్రస్వ ఇకారం చేసుకుంటాం. అందుకే పంచగోని అలాగ వచ్చేస్తున్నాడు. అలోంత్యస్య నియమం ప్రకారంగా గోని శబ్దం ఎక్కడ చేసుకోవాలంటే అంతిమల్లుకు చేసుకోని చెప్పింది. అంతిమల్లు దీర్ఘ ఈకారం కాబట్టి దానికి హ్రస్వీకారం వచ్చేసింది పంచగోని. ఇప్పుడు ఇది ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం సు తెచ్చుకుంటాము. సుకి ఋతు విసర్గం చేసుకుంటే పంచగోని అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా. పంచగోని. అలాగే శివం దశభి గోణిభి క్రీత దశగోని పంచస్థానం దశ పెడితే పంచస్థానం దశని శబ్దం పెడతామని, మిగిలిన ప్రక్రియ సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఈ రకంగా పంచగోని దశగోని మనం రూపసిద్ధి చూసామండి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందని ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇద్ గోన్యాహ వచ్చి పై సూత్రం ఏం పని చేస్తుంటే ఈ సూత్రం వచ్చి ఏం పని చేసింది అర్థమైందా. పైన ఒక సూత్రం వచ్చి ఏమని చెప్పింది, తదిత ప్రత్యయం ఎక్కడైనా లుక్కు చేసి వెంటనే స్త్రీ ప్రత్యయం ఉంటే దానికి లుక్కు చేస్తూ ఉంటుంది. కానీ ఇది వచ్చేసింది ఏంటి, ఒక గోని శబ్దంలో మాత్రము దానికి లుక్ చేయకుండా దానికి ఇకార ఆదేశం అవుతుందని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓన్లీ గోని శబ్దంలో మాత్రమే. చూడండి, అనంత శబ్దాలు గోని శబ్దమే మహర్షి పాణి దానికోసం ఒక సూత్రం రచించి దాన్ని వద్దు అని చెప్తున్నాడు. లోకంలో ప్రయోగం లేదు గోని శబ్దంతో, అందుకే నిషేధించాడు అన్నమాట. ఓకే. సో గోని శబ్దసి ఇకారాదేశం భవతి అని చెప్పుకున్నాం. పూర్వ సూత్రం లుకి ప్రాప్తే తది అపవాది, దీని అపవాద సూత్రం అంట. అది పై సామాన్య సూత్రము,
సామాన్య సూత్రం లేదా ఉత్సర్గ సూత్రం చెప్పొచ్చు. సామాన్య సూత్రము లేదా సామాన్య సూత్రం అంటే అన్నిటి సమానంగా ఒక నియమం ఉంటుందన్నమాట. దాన్ని సామాన్య సూత్రం అంటే లేదా ఉత్సర్గ సూత్రం అంటాం. అపవాదం అంటే ఏమిటి? ఎక్కడో కొన్ని విశిష్ట సందర్భాల్లో మాత్రమే వస్తుంది కాబట్టి కొన్ని విశిష్ట సందర్భాల్లో మాత్రమే వస్తుంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తాము. అది ముఖ్యమైనది. అపవాదం ఎప్పటికైనా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది, కొన్ని విశిష్ట నియమాల్లో వస్తుంది కాబట్టి అపవాదము అంటాం అన్నమాట. ఇది ఎందుకు? ఇద్గోని ఎప్పుడు వస్తుంది? గోని శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వస్తున్నాడు, అన్ని చోట్ల రాదు కదా. కాబట్టి గోని శబ్దంలో మాత్రమే ఈ కాలాదేశం చేశాడు. ఓకే, ఇది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇద్గోన్య అనే రూపసిద్ధిలో ఉన్నటువంటి ఇద్గోన్య అనే సూత్రంలో ఉన్నటువంటి పంచగోని దశగోని అనే రూపాలు మనం చూసామండి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూడండి. ఇందులో యొక్క సందేహం ఉందండి? ఈ రూపసిద్ధిలో కానీ సూత్రార్థంలో కానీ అందరికి అర్థమైందండి? అస్తు. మౌనం స్వీకృతం. చూడండి, యుక్తవద్ వ్యక్తి. ఓకే సార్, ఓకే, సంతోషం అండి. లుపి యుక్తవద్ వ్యక్తి వచనే ఏంటి? ఏంటండి? ఆవపన అర్థమే అన్నారు కదా, దాని మీనింగ్ ఏంటండి? ఆవపన అంటే ఆవపన అర్థం జానపద పుండ గోణ సూత్రంలో ఆవపన అర్థమే నీష్ ప్రత్యయం అన్నారు కదా. ఆవపన శబ్దం వచ్చింది. ఆవపన అర్థం ఏంటి అని అడుగుతున్నాను. చెప్తున్నాను. ఆవపనం అంటే ఇది నేను మళ్ళీ చెప్తానండి, ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు సూత్రంలో. ఆవపనం ఏదో ఉంది అంటే ఆవపనం. రేపు చెప్తాను, రేపు అడగండి మళ్ళీ గుర్తు పెట్టుకొని. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, లుపి యుక్తవద వ్యక్తి వచనే. లుపి యుక్తవద వ్యక్తి వచనే ఇదేమంటుందంటే ముందు పదవి భాగం చూద్దాము. లుపి యుక్తవద్ వ్యక్తి వచనే. ఇక్కడ మనం 3 పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లుపి యుక్తవద్ వ్యక్తి వచనే. లుపి సప్తమి విభక్తి ఏకవచనము, యుక్తవత్ అవ్యయ పదము, వ్యక్తి వచనే. వ్యక్తి వచనే ఇది ప్రథమ విభక్తి ద్వివచనం. వ్యక్తి ప్లస్ వచనం 2 శబ్దాలు ఉన్నాయన్నమాట. అందుకే ద్వివచనం వ్యక్తి వచనే అయిపోయింది అన్నమాట. వ్యక్తి వచనే ప్రథమ విభక్తి ద్వివచనం, యుక్తవత్ అవ్యయ పదం, లుపి సప్తమి విభక్తి ఏకవచనం. ఇది పద విభాగం చేసిన తర్వాత దాన్ని విభక్తి గుర్తించాం మనం. ఇప్పుడు సమాసం ఏంటో చూద్దాం. సమాసం అంటే ఒక్కొక్క పదాన్ని తీసుకుని ఇక్కడ వ్యక్తి వచనే శబ్దాన్ని విడిదీసి చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు? వ్యక్తి వచనం అంటే ఏమిటి చెప్తున్నా. సమాసం ద్వారా వ్యక్తిశ్చ వచనం 2 పదాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తి పదం ఉంది, వచన పదం ఉంది. వ్యక్తిశ్చ వచనం చ వ్యక్తి వచనే. ఏంటండి? వ్యక్తిశ్చ వచనం చ వ్యక్తి వచనే. ఇదేంటి? ఇతరేతర యోగ ద్వంద్వ అంటే 2 భిన్న భిన్న పదాలకు 2కి అస్తిత్వం ఉందన్నమాట.
వ్యక్తికి ప్రాధాన్యత ఉంది, వచనానికి కూడా ప్రాధాన్యత ఉంది. ద్వంద్వ సమాసం అంటే ఉభయ పద ప్రధానో ద్వంద్వ. ద్వంద్వ సమాసం అంటే ఖచ్చితంగా రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఓకే, అస్తు. తో ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇక్కడ లుప్ అంటే ఏమిటో అది చెప్తున్నాం మళ్ళీ. లుప్ శబ్దేన అత్ర లుప్ సంజయ లుప్తస్య ప్రత్యయస్య అర్థః ఉచ్యతే. లుప్ శబ్దేన అత్ర లుప్ సంజయ లుప్తస్య అంటే లుప్ అని పేరు పెట్టి ఏదైనా లోపం చేశామో అటువంటి ప్రత్యయ ఇక్కడ తీసుకోవాలి. లుప్ అంటే ఏమిటి? ఎక్కడైతే లుప్ అని పేరు చెప్పి లుప్ అని పేరు చెప్పి ఎక్కడైతే లోపం చేశామో, ఏం చెప్పాను, ఏ విధంగా అయితే మనం లుక్ సంజా భవత్ అని చెప్పి లుక్ అని పేరు పెట్టిన దానికి లోపం చేస్తామో, కనిపించకుండా చేస్తామో, అలాగే వేద సూత్రాలు వచ్చేసి దీనికి లుప్ అవుతుంది చెప్తున్నాడు. అటు లుప్ అని పేరు పెట్టి ఏదైతే లోపం చేస్తామో అటు లుప్ సంజయ. ఇక్కడ చూడండి, లుప్ సంజయ లుప్ శబ్దేన అత్ర లుప్ సంజయ లుప్ అని పేరుతోటి లుప్ శబ్దేన అత్ర లుప్ శబ్దేన అత్ర లుప్ సంజయ అంటే లుప్ సంజయతోటి లుప్ అని నామవాచకంతో లుప్ అని పేరు తీసుకొని ఎక్కడైతే మనం లుప్తస్య లోపం చేశామో, లుప్తం చేశామో, లుప్ అని పేరు పెట్టుకొని ఏ విధానికి లోపం చేశామో అటువంటి ప్రత్యయ అర్థ ఉచ్యతే. అటువంటి ప్రత్యయం యొక్క అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సూత్రంలో లుప్ అంటే లుప్ అని పేరు తీసుకొని లుప్ అని పేరు పెట్టి ఏ దానికి లోపం చేశామో అటువంటి ప్రత్యయం యొక్క అర్థం తీసుకోవాలి. ప్రత్యయ అర్థ ఉచ్యతే. ఆ ప్రత్యయం యొక్క అర్థం ఇక్కడ గ్రహించబడుతుంది అని చెప్పి మనకు ఈ శబ్దం చెప్తుంది, ఈ వాక్యం చెప్తున్నాం అంటే ఇక్కడ మనకు. నెక్స్ట్ మరి యుక్త అంటే ఏమిటి? అది చెప్తుంది. యుక్త అంటే ప్రకృతి అర్థ. ప్రకృతి ప్లస్ అర్థ ప్రకృతి అర్థ. ఎనసంధి చేశాం. ఏం చేసాం? ఎనసంధి చేశాం. ప్రకృతి ప్లస్ అర్థ ప్రకృతి అర్థ. ప్రకృతి ప్లస్ అర్థ ప్రకృతి అర్థ. ఓకేనా? ఇక గమనించండి. అంటే ఏమిటి? ప్రత్యయార్థేన సంబద్ధత్వాత్. యుక్త అంటే ఏమిటి? ప్రకృతి అర్థ. సూత్రంలో యుక్తవత్ పదం ఉంది కదండి, యుక్తవత్ పదం ఉంది కదా, అందులో యుక్తవత్ సూత్రంలో ఉండే యుక్తవత్ పదంలో యుక్త శబ్దం అంటే ఏమిటి? దానికి సమానం చెప్పాడు. యుక్త అంటే ప్రకృతి అర్థ అంటే మొదట్లో మూల ప్రకృతి మూల శబ్దం ఏదైతే ఉందో అదే అర్థం ఉంటుంది అన్నమాట. ఏంటి? ప్రకృతి అర్థ అంటే మొదట్లో ఏదైతే అర్థం ఉందో, ఏదైతే శబ్దం ఉందో అదే అర్థం ఉంటుంది. దాన్నే ప్రకృతి, ప్రకృతి మూల ప్రకృతికి ఏదైతే అర్థం ఉందో, ఏదైతే శబ్దం ఉందో అదే విధంగా ఉంటుంది. దాన్ని ప్రకృతి అర్థ అంటాము. ప్రత్యయార్థేన సంబద్ధత్వం. ఎందుకు? ప్రత్యయార్థంతో సంబద్ధంగా ఉండటం వలన. ప్రత్యయార్థేన సంబద్ధత్వ, ప్రత్యయార్థంతో సంబద్ధంగా ఉండటం వలన అని దీని యొక్క తాత్పర్యం. ఓకేనా? సో ఇక్కడ తత్ర తస్యేవ ఏంటండి? తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ వతి ప్రతి వచ్చింది. మరి యుక్తవత్ అని చెప్పావు, మళ్ళీ వత్ ఎక్కడి నుంచి వచ్చిందండి యుక్తవత్ లో? అది తత్ర తస్యేవ. తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారంగా వత్ ప్రత్యయం వచ్చిందండి. వచ్చింది తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారంగా వతి ప్రత్యయం వచ్చేసింది. ఓకేనా? చూడండి నెక్స్ట్ ఇక్కడ వతి ప్రత్యయం, అదే కంటిన్యూషన్ స్లైడ్ మీద చూడండి. ఇది వతి. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ వ్యక్తి శబ్దం చెప్తున్నాడు. వ్యక్తి వచ్చిన ఉందిలో మొట్టమొదటి వ్యక్తి అంటే ఏమిటి? మరి వ్యక్తి అంటే లింగం. ఏంటండి? వ్యక్తి అంటే ఏమిటి? లింగం. అంటే ఏ లింగం? స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు, ఇది ఒక లింగం. వ్యక్తి అంటే నీకు ఏం తీసుకోవాలి ఇక్కడ సూత్రంలో? లుప్పి యుక్తవద్ వ్యక్తి వచ్చిన వ్యక్తి శబ్దం వచ్చిందో వ్యక్తి అంటే ఏమిటి? లింగం అని అర్థం. ఏ లింగం? పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకం, ఏదో ఒక లింగంలో ఉండొచ్చు అన్నమాట. వచనం. వచనం అంటే ఏమిటి? సంఖ్య. ఏంటి? ఏకత్వ ద్విత్వ బహుత్వాని. ఏకవచనం, ద్వివచనం, బహుత్వం చెప్తారా? సంఖ్య అంటే ఏం తీసుకోవాలి? ఏ తత్వం తీసుకోవాలి సూత్రంలో? యుక్తవత్ అంటే ప్రకృతివత్ అని చెప్పాము. వ్యక్తి అంటే ఏమిటి? లింగము. వచనం అంటే ఏంటి? ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని అర్థం చేసుకోవాలి. అలాగే లుప్పి అంటే ఏం చెప్పాము? లుప్పి అంటే ఎక్కడైతే లుప్ అని పేరు పెట్టుకొని లోపం చేశామో, లోపం పెట్టి లోపం, అది దాని యొక్క ఆ ప్రత్యయం యొక్క అర్థం తీసుకోవాలి. ఆ ప్రత్యయం యొక్క అర్థం మనం తీసుకోవాలి. ఓకేనా? ఇది మనం పద విభాగం ద్వారా మనం సమాసం ద్వారా కొంచెం భిన్న భిన్నంగా లుపి అంటే ఏమిటి, యుక్తవత్ అంటే ఏమిటి, వ్యక్తి వచనే అంటే ఏమిటి భిన్న భిన్నంగా చూసాం.
సూత్రంలో ఉండే అర్థాలకు అర్థమైంది కదా. వ్యక్తి వచనం అంటే వ్యక్తి అంటే లింగం అని తీసుకోవాలి, వచనం అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కింద చూడండి మళ్ళీ వ్యక్తి వచన ఇది. ఇప్పుడు వ్యక్తి వచ్చిన పదం ఉంది కదా, వ్యక్తి వచన ఇది లింగ సంఖ్యయో పూర్వాచార్యానం నిర్దేశ. వ్యక్తి వచనం ఏంటి? వ్యక్తి వచనది లింగ సంఖ్యయో, లింగము వ్యక్తి అంటే లింగం అని చెప్పి, వచనం సంఖ్య అని చెప్పి ఎవరు చెప్పారు? పూర్వాచార్యానం నిర్దేశం. పూర్వాచార్య నిర్దేశించారంట. అంటే పూర్వాచార్యులు అంటే ఇంతకంటే ముందు పాణి కంటే ముందుండే వ్యాకరణ ఆచార్యులు దాన్ని అలాగా పూర్వాచార్యం నిర్దేశం, వారి యొక్క నిర్దేశాన్ని ఇక్కడ ఉల్లేఖించారు మహర్షి పాణి. వ్యక్తి వచ్చి మహర్షి అలా గుర్తించడం లేదు అన్నమాట, కానీ పూర్వాచార్యుల యొక్క కథనాన్ని ఇక్కడ ఉల్లేఖించామట. లింగ సంఖ్యయోహో అని అర్థం. ఇక్కడ వ్యక్తి వచ్చి అంటే లింగము సంఖ్యయోహో అని చెప్పి పూర్వాచార్యుల యొక్క నిర్దేశము, ఇది సంకేతము అని చెప్పి ఇక్కడ సంకేతించబడింది మనకు కూడా. అస్తు, ఇప్పుడు దీని అర్థం చెప్తుంది. ఇది ఎవరండి ఏదో అడగబోతున్నారు? జీ సంకోచపడేది ఏది చెప్పండి, ఏదో సందేహం ఉందండి ఇంతవరకు చెప్పిన దాంట్లో? ఓకే అండి, అస్తు. ప్రకృతం అనుసరామ. సరే, మనం వ్యక్తి ఒక్కొక్క పదంలో గురించి అర్థమే చెప్పుకున్నాం. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. లుపి యుక్. ఓకే, చూడండి. లుపి ఈజ్ఈక్వల్ టు ఏంటి? లుబర్తే అంటే లుప్ అర్థంలో, అంటే ఏదానికైతే లుప్ అని పెట్టి లోపం చేశామో ఆ అర్థంలో, ఆ ప్రతి యొక్క అర్థంలో లుప్ అంటే లుపి అర్థే. పక్కన అంటే యుక్తవత్. లుప్ అర్థంలో యుక్తవత్ అంటే ప్రకృతి అర్థవత్, మూల ప్రకృతి ఎలాగైతే ఉందో ఆ అర్థంలో మళ్ళీ ప్రకృతి అర్థవత్, ప్రకృతి అర్థ ఇవ. ఆ ప్రకృతి అర్థానికి సమానంగానే ఇవ అంటే సమానంగానే ప్రకృతి అర్థ అంటే ప్రకృతి అర్థానికి ఇవ సమానంగానే వ్యక్తి వచనే. వ్యక్తి అంటే చెప్పాము లింగము, వచనం అంటే చెప్పిన సంఖ్య. లింగ సంఖ్యే భవత. సింపుల్ గా ఉంది. లుబర్థంలో యుక్తవత్ అంటే ప్రకృతి అర్థవత్, లింగము సంఖ్యలు ఉంటాయి. ఇది సూత్రం యొక్క అర్థం. లుబర్తి అంటే ఎక్కడైతే లుప్పు చేశామో ప్రత్యయానికి చేసినప్పుడు యుక్తవత్ ప్రకృతి యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ ప్రకృతి అర్థానికి సమానంగానే, ఆ ప్రకృతి అర్థానికి సమానంగానే వ్యక్తి వచనే భవత, లింగము సంఖ్య ఉంటాయి. లింగము సంఖ్య ఉంటాయంట. వ్యక్తి అంటే లింగము, సంఖ్య అంటే వచనము. సంఖ్య ఏకవచనం, ద్వివచనం, బహు సంఖ్య. లింగం ఏకవచనం, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఇవి ఉంటాయంట. ఓకేనా? ఇది సూత్రం యొక్క అర్థం. లుబర్తే ప్రకృతి అర్థవతివ లింగ సంఖ్య భవత. ప్రకృతి అర్థానికి సమానం లింగము సంఖ్య ఉంటాయి అని చెప్పి సింపుల్ గా సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఓకేనా? ఎక్కడైతే లుపు చేస్తామో అక్కడ ప్రకృతి మూల ప్రకృతికి సమానంగానే లింగము వచనాలు ఉంటాయి అని ఈ సూత్రం యొక్క అర్థం చెప్పింది. అది మనకు ఉదాహరణ చూసినప్పుడు స్పష్టం అవుతుంది ఏంటనేది. ఎక్కడ ప్రకృతి అర్థవత్ చేశామని మన సూత్రార్థం చెప్తుంది. చూద్దాం ఏంటి ఉదాహరణ. పంచాలాహ కురవః మగధాః మత్స్యాః అంగాః వంగాః సుహ్మాః పుండ్రాః ఇవి ఉదాహరణలు. ఇవన్నీ ఒక నగర విశేషమైనటువంటి అప్పట్లో ప్రాచీన కాలంలో మనకు పురాతన కాలంలో ఉన్నటువంటి పేర్లు అండి. ఇవన్నీ భిన్న భిన్నంగా పేర్లు మారిపోయాయి. ఇవన్నీ ఒక దేశంలో పేరు, నగరంలో పేరు, ప్రసిద్ధమైన నగరంలో పేర్లు. ఇప్పుడు మగధ రాజ్యం అంటాం, కురు వంశం అంటాం, పాంచాల దేశం అంటాం, అంగదేశం అంటాం, వంగదేశం అంటాం, కళింగ దేశం అంటాం. ఇవన్నీ దేశంలో పేర్లు అంట అప్పట్లో. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ అని చెప్పి భిన్న భిన్నంగా మారిపోయాయి. అస్తు. సో పంచాలాహ ఒక ఉదాహరణ, కురవః, మగధాః, మత్స్యాః, అంగాః, వంగాః, సుహ్మాః, పుండ్రాః ఇవన్నీ ఉదాహరణలండి. అందులో ఇంకోటి ఏమిచ్చాడు, గోదౌ గ్రామః, కటుక బద్దరి గ్రామ ఇవి కూడా ఇచ్చాడనమాట. గోదౌ గ్రామ ఇవి సంఖ్యకి ఇచ్చాడనమాట. పైవేమో లింగానికి ఇచ్చారు, ఇక్కడ సంఖ్యకి ఇచ్చారు. గోదౌ గ్రామః, కటుక బదరీ గ్రామః ఇవి ఉదాహరణలు ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క రూపసిద్ధి ఎలాగా ఏ విధంగా అనేది మనం చూద్దామండి. చూడండి, గమనించండి. ఇక్కడ ఉదాహరణ మనకు మొట్టమొదటి పంచాలాహ జనపద. మొట్టమొదటి ఉదాహరణ ఇచ్చాము పంచాలాహ. ఏంటివి? జనపద. పాంచాల నామక్ జనపద అంటే పాంచాల అని పేరు కలిగే వ్యక్తులు నివసించేటువంటి జనపదం, నగరం ఏదైతే ఉందో పాంచాల దేశమా అంటే వాళ్ళకు ఒక పేరు పడిపోయింది పాంచాలు. పాంచాలు అంటే
ఆ పాంచాలు నివసించేటువంటి దేశం నగరం ఏదైతే ఉందో వారి పేరుతో ప్రసిద్ధమైపోయింది అన్నమాట. ఓకే, వారి పేరుతో ప్రసిద్ధమైపోతున్నమాట. అంటే ఎవరైతే కొంత ప్రసిద్ధమైన వ్యక్తులు ఉంటారో ఒకసారి వారి పేరుతో అది ఆ గ్రామం పేరు ఆ నగరం పేరు పడిపోతున్నమాట. ఓకేనా, అందుకే పంచాలాహ అంటే పంచాలాహ అనే జనపద ఒక జనపద పేరు, నగరం పేరు. అక్కడ నివసించేటువంటి వ్యక్తులు వంశులు ఎవరైతే ఉన్నారో వాటిని పంచాలాహ అంటామట. ఆ వ్యక్తులు ఏమంటాము పంచాలాహ అని పిలుస్తామట. అంటే పంచాల అని పేరు గల జనపదము నగరము, లేదంటే అందులో నివసించే వాళ్ళు పంచాలాహ జనపద గ్రామవాసిన ఏదని చెప్పుకోవచ్చు. మొత్తానికి పంచాలాహ అంటే ఒక నగర విశేషము. పాంచాలు నివసించేటువంటి జనపదం అవుతుందో దాన్ని పంచాలాహ జనపద అని అంటాము. ఆ పాంచాల దేశంలో నివసించే జనపదం అయితే నగరం అవుతుందని పాంచాల జనపద అని అంటాము. ఇది ఈ సూత్రం యొక్క ఉదాహరణ యొక్క అర్థము. విగ్రహవాక్యం రాశాము చూడండి. విగ్రహవాక్యం ఏంటండి? విగ్రహవాక్యం కూడా సింపుల్ గా ఉంది. మూల శబ్దం ఒకటే పదం కదా, దాని అర్థం చూద్దాం. ఇక్కడ పంచాలాహ జనపద, పాంచాలు నివసించేటువంటి జనపదం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, పంచాల అనేది మూల శబ్దం, పంచాల అనేది మూల శబ్దం అంటే పాంచాల దేశం అనేది. ఓకేనా, సో ఇది మూల శబ్దం కాబట్టి శబ్దం అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారంగా మనకు ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? ప్రాతిపదికం. పాంచాల అని పేరు పెట్టుకున్నామండి. ఓకేనా, సో పంచాల శబ్దము అర్థవంతమైన శబ్దం కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ పేరు వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు దాకా ఏమవుతుంది? న్యా ప్రాతిపదిక అధికారానికి వెళ్తాము. ఆ అధికారానికి వెళ్ళి ఏం వేసుకుంటాము? ఇక్కడ పంచాల పంచాల పేరు గలటువంటి ఒక జనపదం, పంచాల పేరు గల ఒక జనపదం కాబట్టి ఇక్కడ పాంచాలు నివసించేటువంటి దేశం, పాంచాల యొక్క దేశము జనపదము అంటే పాంచాలు నివసించేటువంటి నగరము జనపదం. పాంచాల యొక్క అంటే పాంచాలు నివసించేటువంటి అంటే పాంచాలు నివసించే జనపదము అంటే ఇక్కడ షష్ఠీ విభక్తితో సంబంధాన్ని చూపించాడు. పాంచాల యొక్క దేశము, పంచ నివసించేటువంటి దేశం యొక్క నగరం యొక్క ఇక్కడ ప్రాధాన్యత తీసుకోవాలి మనం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ షష్ఠీ విభక్తి ఏకవచనంలో మనము ఏం తీసుకొచ్చాము? పాంచాల యొక్క దేశము, పాంచాల యొక్క నగరము, పాంచాల యొక్క అని యొక్క కాకేకి యొక్క ఎక్కడ వస్తుంది మనకు? షష్ఠిలో వస్తుంది అన్నమాట. వారి యొక్క జనపదం అంటున్నాం, పాంచాలు నివసించే వాళ్ళ యొక్క జనపదము. షష్ఠి అర్థంలో ఉంది కాబట్టి మనకు మనకి ఏం చేస్తాము? గస్ ప్రత్యయం తీసుకున్నామండి. షష్ఠి భక్తి బహువచనం ఏకవచనం తీసుకున్నాం, గస్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చిందండి? గస్ ప్రత్యయం తీసుకున్నాం. పంచాల అనే శబ్దం చేత ప్రాతిపదికం చేత యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అమ్ ఔట్సెస్ టాభ్యాంభిస్ ఏభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ అనే సూత్రం ప్రకారంగా పంచవిభక్తి వచ్చేసిందండి. పంచవిభక్తి గస్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు పంచాల గస్, పంచాల గస్. ఇక్కడ పాంచాల అంటే పాంచాల వ్యక్తులు, అందులో నివసించే జనపదం, అది ఆ గ్రామం. రెండు సమర్థమైన శబ్దాలు ఉన్నాయి, రెండు శబ్దాలు ఉన్నాయి. పంచాల అనే శబ్దంతో ప్రతిని తీసుకురావాలన్నా, జనపద అనే శబ్దంతో ప్రతిని తీసుకురావాలన్నా, అటువంటి సందర్భాన్ని ఇది చెప్తుండ. సమర్థానాం ప్రథమాద్వా, రెండు ఎక్కడైతే సమర్థవంతమైన శబ్దాలు ఉంటాయో అందులో మొట్టమొదటిమైన సమర్థవంతమైన శబ్దం ఏదైతే ఉందో ఆ మొదట వచ్చిన శబ్దంతో ప్రతిని తెచ్చుకో, రెండు శబ్దాలు తెచ్చుకోవద్దు. సమర్థమైనటువంటి ప్రథమ సమర్థం, సమర్థాన ప్రథమద, సమర్థమైన శబ్దాలు కూడా ప్రథమ సమర్థం ఏదైతే ఉందో దాంతో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. ఇది అధికార కూడా సమర్థాన మధ్య యో ప్రథమ సమర్థ, సమర్థాలకు మధ్యలో రెండు సమర్థమైన అందులో ఏది మొట్టమొదటి ఏమొచ్చింది దానికి అటువంటి ప్రథమ సమర్థమే చేత ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. ఇది సూత్రం యొక్క తాత్పర్యం. సమర్థవంతమైన శబ్దాలకు మధ్యలో ఏదైతే మొట్టమొదటి సమర్థవంతమైన శబ్దం ఉందో దానితోటే ప్రత్యయం తెచ్చుకోవాలి. ఇప్పుడు పంచానాం జనపద, ఓకేనా, పాంచాలాహ జనపద అంటే పాంచాలు ఉండాలి కాబట్టి జనపదం పేరు వచ్చిందన్నమాట. పాంచాలు లేకపోతే ఉంటూ వస్తుందా అంటే ముఖ్య కారకులు పాంచాల శబ్దం. అందుకే ఇక్కడ ఆ పంచాల శబ్దంతో మనము ప్రత్యయం తెచ్చుకుంటాం. ఓకేనా, పంచాల గస్. ఈ సందర్భంలో
మొట్టమొదటి ప్రాతిపదికం చేత ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. ఏం తెచ్చుకోవాలి? పంచాలం గస్ ఉంది మన దగ్గర, దాంతో ఏ ప్రత్యయం తెచ్చుకుంటాం అంటే తస్యాపత్యం, అపత్యార్థంలో ప్రత్యయం తెచ్చుకో. ఏం చెప్పింది? అపత్యం సంతానం యొక్క అర్థం ప్రత్యయం తెచ్చుకో. పంచాల గస్ అనే షష్ఠీ విభక్తి అంటూ ప్రాతిపదిక తస్యాపత్యం. చూడండి ఇక్కడ తస్య అంటే షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్. స్లైడ్ మీద చూడండి, నీటికి కనిపిస్తుంది. షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ అపత్యం ఇది ఏతస్మిన్ అర్థే. ఏంటది? అపత్యం ఇత్యేతస్మిన్ అర్థే యథావిహితం ప్రత్యయో భవతి. అపత్యార్థంలో సంతానార్థంలో యథావిహితమైన ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. యథావిహితం అంటే ఏ ప్రత్యయం అయితే విధించబడిందో ఆ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. కాబట్టి మొత్తానికి సంతానార్థంలో ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది సూత్రం. అపత్యార్థంలో ప్రత్యయం వస్తుంది. కాబట్టి అపత్యార్థంలో ఏ ప్రత్యయం వస్తుంది దానికి సూత్రం చెప్పారు ఇక్కడ. చూడండి పరిశిష్టంలో అపత్యార్థం ఏ ప్రత్యయం వస్తుందంటే జాన పద శబ్దాత్ క్షత్రియాదై. సారీ, జనపద శబ్దాత్ క్షత్రియాదై. జనపద శబ్దాత్, స్లైడ్ మీద చూడండి, జనపద శబ్దాత్ క్షత్రియాదై. సూత్రార్థం చూడండి ఇక్కడ స్లైడ్ మీద. జన పద శబ్దాత్, జన శబ్దం చేత పద శబ్దం చేత క్షత్రియాదై. ఏంటిది? క్షత్రియ శబ్దం చేత ఏమొస్తుందంట? ఐ ప్రత్యయం వస్తుందంట. ఏమొస్తుంది? ఐ ప్రత్యయం వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ఐ ప్రత్యయం వస్తుందండి. దీని యొక్క అర్థం చూడండి. జనపద శబ్దో యహ క్షత్రియవాచి తస్మాత్ అపత్యే అర్థే ఐ ప్రత్యయో భవతి. జనపద వాచి, నగరవాచి అయితే ఉందో, జనపద శబ్దం యో క్షత్రియవాచి. జనపద శబ్దం ఇక్కడ క్షత్రియవాచి. ఇక్కడ జనపద శబ్దం అంటే ఏంటి? అటువంటి జనపదము ఎక్కడైతే క్షత్రియులు ఉంటుందో అటువంటి క్షత్రియవాచి జనపద శబ్దం ఏదైతే ఉందో, జనపద శబ్దో యహ క్షత్రియవాచి అంటే క్షత్రియుని చెప్పే సంకేతం తెలిపేటువంటి శబ్దం ఏదైతే ఉందో, తస్మాత్ అటువంటి జనపద వాచి క్షత్రియార్థాన్ని ఇచ్చేటువంటి జనపద వాచి శబ్దం చేత తస్మాత్ అపత్యార్థం సంతానార్థంలో ఐ ప్రత్యయం వస్తుంది. సంతానం యొక్క అర్థంలో వస్తుంది, ఐ ప్రత్యయం వస్తుందంట. ఓకేనా? ఈ సూత్రము జనపద శబ్దంతో ఐ ప్రత్యయం వస్తుంది. క్షత్రియ విషయం ఉంటుంది. జనపద శబ్దాత్ ఐ ప్రత్యయో భవతి చెప్పి మనం ఈ సూత్రం ప్రకారం ఐ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఓకే, చూడండి ఇప్పుడు ఐ తీసుకొచ్చేయండి. పంచాల షష్ఠీ సమర్థాత్ చెప్పాం. ఏంటి? ఇక సూత్రార్థంలో షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదిక అని చెప్పాం. ఇక్కడ షష్ఠీ సమర్థం ఉంది కదా, పంచాల గస్ ఉంది. ఇంకా షష్ఠీ విభక్తి కదా, షష్ఠీ విభక్తితో యుక్తమైనటువంటి ప్రాతిపదికం కాబట్టి దాంతో ఐ ప్రత్యయం తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చాం? ఐ ప్రత్యయం తీసుకొచ్చాం. జనపద శబ్ద క్షత్రియాదయ ప్రకారం క్షత్రియవాచిగా ఐ ప్రత్యయం తీసుకొచ్చాం. తద్దిత ప్రత్యయం అండి. తద్దిత ప్రకారంగా 5వ అధ్యాయంలో ఉంది కాబట్టి తద్దిత ప్రత్యయం కాబట్టి ప్రాతిపదికాన్ని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికంలో అయిన సుప్పులు ఉంటే దానికి లుక్ అయిపోతుంది. సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్ర నియమం ప్రకారంగా అవి లుక్ అయిపోతాయి. అంటే పంచాల గస్ ఐ ఉంది కదా, ఆ ఐకి గస్ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది. ఏమైపోతుంది? లుక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? పంచాల ఐ, పంచాల ఐ. తో పంచాల ఐ వచ్చిందండి. ఇప్పుడు ఈ ఐ పంచాల ఐ మిగిలిన తర్వాత తే తద్రాజాహ. ఏంటండి? తే తద్రాజాహ అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది చూడండి. తే తద్రాజాహ ఏమంటుందంటే జనపద సూత్రాలు చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా. తే పూర్వోక్తా అయాదయ ప్రత్యయా తద్రాజ సంజ్ఞకా భవంతి. తే తద్రాజా అంటే ఇప్పుడు అయాది ఐ ప్రత్యయం కాకుండా ఇంకా కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. తే తద్రాజా వచ్చేమంటుందండి? తే తద్రాజ అనేది ఐ ఆది కొన్ని ప్రత్యయాలు చెప్పాం. కొన్ని ప్రత్యయాలని సేకరించి దానికి వీటికి తద్రాజా అని పేరు పెట్టేసేయండి అని చెప్పినమాట. అందులో ఈ ఐ ప్రత్యయం ఒకటి మనకు ప్రత్యక్ష మొట్టమొదటి ప్రత్యయం కాబట్టి కనిపిస్తున్నమాట. తే తద్రాజా ఉంటుంది.
తే పూర్వోక్తు అంటే ఈ సూత్రానికి ముందు ముందు ఏవైతే సూత్ర ప్రత్యయాలు చెప్పామో వాటన్నిటికీ ఈ సూత్రం తద్రాజ అని ఒక కొత్త పేరు పెట్టేసింది. ఏంటి? తద్రాజ అని పేరు పెట్టేసిందండి. అందుకే తే పూర్వోక్తా అయాదయ ప్రత్యయా తద్రాజ సంజకా భవంతి. తద్రాజ సంజక, తద్రాజ అని ఒక పేరు, తద్రాజ సంజకా భవంతి. తద్రాజ పేరు వస్తాయి దానికి, తద్రాజ పేరు పెట్టబడుతుంది అని చెప్పి ఈ సూత్రం పేరు పెట్టింది. కాబట్టి ఇది అక్కడ సేకరించిన పద్ధతి ఐ ప్రత్యయం కూడా ఒకటి కాబట్టి తే తద్రాజా అనే సూత్రం ప్రకారంగా తద్రాజ అని పేరు పెట్టాం. ఎవరికి? ఐ ప్రత్యయానికి తద్రాజ అని పేరు పెట్టాం. సరే, తద్రాజ అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? తద్రాజ అని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది మనకు? ఇక్కడ చూడండి, అక్కడే చూడాల్సింది మనం. మళ్ళీ స్లైడ్ మీద చూడండి. తద్రాజస్య బహుసు, ఇక్కడ చూడండి, తద్రాజస్య బహుసు తేనై వాస్త్రియాం. తద్రాజస్య బహుషు తేనై వాస్త్రియాం అనే సూత్రం వచ్చి ఏం చెప్తుంది? ఎవరికైతే నువ్వు తద్రాజ అని పేరు పెట్టావో, ఏంటి? ఎవరికైతే నువ్వు తద్రాజ అని పేరు పెట్టావో ఆ సూత్రంలో పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, అర్థం గమనించండి. అస్త్రీలింగస్య, స్త్రీలింగస్య అస్త్రీ, స్త్రీలింగం ఉండకుండా అస్త్రీ, నా స్త్రీలింగ అస్త్రీలింగ, అస్త్రీలింగస్య బహుసు వర్తమానస్య, బహుతత్తులో వర్తమానంగా ఉంది. తద్రాజ సంజకస్య, ఇంకా తద్రాజ పేరు పెట్టినటువంటి శబ్దం ఉండాలి. తద్రాజ సంజకస్య ప్రత్యయస్య లుక్కు భవతి. ఎవరికైతే నువ్వు తద్రాజ అని పేరు పెట్టావో అటు తద్రాజ అని పేరు పెట్టినటువంటి ప్రత్యయానికి లుక్కు చేస్తాను. కానీ ఎట్లా ఉండాలి అది ప్రత్యయము? ఇది తేనైవ తద్రాజ సంజకేనైవ కృతం బహుత్వం స్యాత్. కానీ ఆ తద్రాజ సంజక బహుత్వార్థం చెప్పడం కోసం వచ్చే ప్రత్యయం ఉండాలంట. ఇక్కడ ఏంటి? ఐ ప్రత్యయం తెచ్చాము. ఐ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చిందండి? అపత్యార్థంలో వచ్చింది కదా. తస్యాపత్యం ఏ ప్రకారంగా అపత్యార్థంలో వచ్చిందండి. సంతానార్థంలో వచ్చి అంటే బహుత్వవాచకే. అపత్యం సంతానము, చాలా మంది ఉండొచ్చు సంతానం. కాబట్టి ఎది తేనైవ తద్రాజ సంజకేనైవ, అదే తద్రాజ సంజకం ద్వారా తేనైవ తద్రాజ పైన చూడండి, తేనైవ తద్రాజ సంజకేనైవ కృతం బహుత్వం స్యాత్ అంటే అదే తద్రాజ సంజకం పేరు పెట్టినటువంటి ఏదైతే ఉందో దాని ద్వారా బహుత్వార్థం చెప్పే అర్థంలో ఉండాలి. ఇక్కడ బహుత్వార్థంలో ఉండాలి. ఐ ప్రత్యయం అనేది అపత్యార్థం చెప్పడం కోసం తీసుకొచ్చాడు. కాబట్టి అలాంటి బహుత్వవాచక శబ్దమే కాబట్టి ప్రత్యయమే కాబట్టి దానికి ఈ సూత్రం ప్రకారంగా లుక్ అయిపోయింది. చూడండి, దానికి తద్రాజం పేరు పెట్టడం వలన ఆ తద్రాజ సంజకస్య ప్రత్యయస్య లుక్ భవతి. ఇది తద్రాజ సంజకేనైవ కృతం బహుత్వం స్యాత్, దాని ద్వారా బహుత్వార్థాన్ని చెప్పే అర్థంలో ఉంటే గినా. కానీ అస్త్రియాం అంటే స్త్రీలింగ శబ్దాన్ని వదిలిపెట్టి ఈ అర్థం తీసుకోవాలి. స్త్రీలింగాన్ని వదిలిపెట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అస్తు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ సూత్రం ప్రకారం మనం పంచాల గస్ ఐకి తద్రాజని పేరు పెట్టడం వలన అంతకంటే ముందు ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత సుపోధాతు ప్రాతిపదిక ప్రకారం గస్క లోపం అయిపోతుంది. మనకి పంచాల ఐ మిగిలినది. ఇప్పుడు ఈ ఐకి తే తద్రాజ ప్రకారంగా తద్రాజని పేరు పెట్టాము. తద్రాజని పేరు పెట్టిన వెంటనే తద్రాజస్య బహుసు, ఆ తద్రాజం బహుసు అంటే బహుతత్వంలో వచ్చిందంట. బహుశాస్త్రంలో వచ్చింది అంటే బహుసు వర్తమానేసు ఆశ్రయం, స్త్రీలింగాన్ని వదిలిపెట్టేసి ఏమవుతుంది? అటువంటి తద్రాజని పేరు పెట్టిన తద్రాజని పేరు పెట్టిన ప్రత్యయానికి లుక్ అవుతుంది. బహుత్వార్థంలో వచ్చినటువంటి తద్రాజ ప్రత్యస్య తద్రాజ అనే పేరు పెట్టిన ప్రత్యయానికి లుక్ అయిపోతుంది అని ఈ సూత్రం చెప్పింది. ఓకే, సో ఐ అనేది బహుత్వ అర్థంలో వచ్చినటువంటి ప్రత్యయం కాబట్టి దానికి లుక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? లుక్ చేస్తే ఇది కూడా తద్దిత ప్రత్యయమా లుక్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏమి వెళ్తే పంచాల శబ్దం మాత్రం మిగిలిపోయింది. పంచాల శబ్దం మాత్రం మిగిలిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పంచాల శబ్దం ఏంటి? పుల్లింగంలో ఉంది. పుల్లింగంలో ఉంది, తర్వాత బహువచన విషయంలో ఉంది. పంచాల
ఎందుకంటే ఇప్పుడు ఐ ప్రత్యయం బహుత్వ సంతానంలో వచ్చిన సంతాన అర్థంలో వచ్చినటువంటి మనకు ప్రత్యయానికి లుక్ చేసామట, బహుత్వ వాచక మాట. అందుకే బహువచన విషయక అర్థంలో వాచక శబ్దం, బహువచనం చెప్పేటువంటి వాచక శబ్దం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది పంచాల నామక శబ్దం, ఇది క్షత్రియుడు అంటే క్షత్రియ వాచకానికి తెలియజేస్తున్నమాట. క్షత్రియ అంటే అటువంటి సంతానం, క్షత్రియుల్లో అయితే సంతానం పుత్ర పౌత్రాజ్ ఇది మొత్తం ఆ క్షత్రియ వంశంలో ఏదైతే ఉండదో ఆ మొత్తం వంశంలో మొత్తం వచ్చేస్తామట. అందుకే బహుత్వ వాచక విషయం అని చెప్పారు ఇక్కడ. ఓకే, అటువంటి బహుత్వ అర్థాన్ని ఇచ్చేటువంటి పంచాల శబ్దము చేత ఇప్పుడు మనము ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ఇక్కడ మనకు విగ్రహవాక్యం చెప్పాలండి. ఒక్క నిమిషం. ఇక్కడ మనము పంచాల గస్ ఐకి ముందు గస్క లోపల లుక్ చేసేసాము. ఐకి కూడా తద్దాయస్య బహుసు తేనే వాస్తవ్యం ప్రకారంగా లుక్ అయిపోయింది. లుక్ చేసిన తర్వాత మనం పంచాలనాం జనపదో నివాసో జనపద అని చెప్పి విగ్రహవాక్యం ద్వారా చెప్పుకోవాలండి మనకి. ఓకే, ఇక్కడి నుంచి కొంచెం ప్రకరణం భిన్నంగా ఉంది, అది మనం రేపు చెప్పుకుందామండి. టైం అయిపోయింది. ఓకేనా? సో కొంచెం వేరే విధంగా ఉంది కాబట్టి ఇది మనకు ఇప్పుడు చెప్పిన అర్థం ఇది చాలా ఉంది కాబట్టి ఇది ఉపసిద్ధి, అది రేపు చెప్తానండి. ఓకే, ఇప్పుడు మనం కేవలం పంచాల శబ్దం వరకు తయారు చేసుకున్నాం. పంచాల అనే ప్రాతిపదికం చేత షష్ఠీ భక్తిలో గస్ తెచ్చుకున్నాము. తర్వాత ఆ షష్ఠ్యంత ప్రాతిపదికం చేతనే మళ్ళీ ఏమొచ్చింది మనకు అపత్యార్థంలో ఐ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఐ ప్రత్యయానికి తద్రాజని పేరు పెట్టాము. తద్రాజని పేరు పెట్టిన తర్వాత ఆ తద్రాజని పేరు పెట్టిన దానికే ప్రత్యయానికే లుక్ చేసేసాం. లుక్ చేస్తే మళ్ళీ పంచాల శబ్దం ఉంది. ఈ పంచాల శబ్దాన్ని విగ్రహవాక్యం ద్వారా పంచాల నివాస జనపద అని చెప్పి విగ్రహవాక్యం ద్వారా ప్రత్యయం తెచ్చుకోవాలి. అది ఏ రకంగా ఏ విధంగా అనేది మనం అది రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకొక ఇప్పుడు చెప్పిన దానికి సందేహం ఉందండి? ఇదొక సందేహం ఉందా? అక్కడ అవాపన అంటే లూమ్ అంటే ఇంప్లిమెంట్ ఫర్ వీవింగ్ అని ఇచ్చారు. శబ్దకోశం చూసారా? అవాపన అంటే లూమ్ ఇంప్లిమెంట్ ఫర్ వీవింగ్ అంటే మగ్గం. కదా. జీ ఓకే ఓకే అండి. ఆవాపనం జీ ఉండొచ్చు అండి. ఓకే జీ అది కూడా అర్థం ఉంటుందండి. ఓకే అండి. వరలక్ష్మి గారు ఇది ఒక అర్థం మనకు కనిపిస్తుంది. ఇంకేమైనా దాంట్లో ఆవాపనకి ఏమైనా ధాతు యొక్క అర్థం ఏమైనా ఉందేమని చూసి చెప్తాను. ఇది కూడా ఒక అర్థం అండి. ఇది ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఇది ఒక అర్థము. ఓకేనా? అట్లా మనకు ధాతులకు అనేక అర్థాలు ఉంటాయండి, చాలా అర్థాలు ఉంటాయి. మనం అవి ఇంకా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉండాలి. అవి మనం చూద్దామండి. సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్తాం. ఉంటేనే వేరే అర్థం భిన్న అర్థం ఉంటే చూద్దాం. ధన్యవాదాలు. ఓకే అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ నమస్తే ఆచార్య. మహోదయ.